హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు నేనండి మీ కృతికాని. ఈరోజు వ్లాగ్లో మా పాప 6th ఇయర్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో, రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇచ్చామో, డెకరేషన్ ఎలా చేశానో అంతా ఈ వీడియోలో చూపించబోతున్నాను. బర్త్డే ముందు రోజు మా పాప స్కూల్కి వెళ్ళినప్పుడు మేము గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ చేసుకున్నామండి. ఇంట్లో నలుగురు ఉంటాం కదా, నలుగురు 4 గిఫ్ట్స్ ఇవ్వాలని ముందే మాకు వార్న్ చేసిందనమాట. సో దానికి నచ్చినవన్నీ అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాము. అండ్ ఇంట్లోనే మా బాబు ప్యాక్ చేసేసాడనమాట. ప్యాక్ చేసేసి అది స్కూల్ నుంచి రాకముందే మేము దాసేసాము గిఫ్ట్స్ అన్నీ. దానికి బర్త్డే రోజు సర్ప్రైజ్ ఇద్దామని దాని ఫేవరెట్స్ అన్నీ మేము బుక్ చేసామండి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ దాని చేతులతోనే నేను రిటర్న్ గిఫ్ట్స్ అన్ని కవర్లో వేయించానండి. పింక్ కలర్స్ కవర్స్ తీసుకున్నాను చిన్నవి. అండ్ ఈ రిటర్న్ గిఫ్ట్స్ నేను వైజాగ్లో తీసుకున్నానండి, విశాల్ మార్ట్లోని. అక్కడ నాకు తక్కువ కాస్ట్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది అనమాట. ఇవి పెన్సిల్ బాక్స్ అండి. ఒక పెన్సిల్ బాక్స్ 80 రూపీస్ అండి. అండ్ అన్ని కలర్స్ తీసుకున్నాను అనమాట. మిక్కీ మౌస్ అని తీసుకున్నాను, తర్వాత ఎల్సా అంటే ఆడపిల్లలకి ఎల్సా అని పింక్ కలర్, రెడ్ అండ్ బ్లూ, కొన్ని ఎల్లో కలర్స్ కూడా తీసుకున్నాను. ఆడపిల్లలకి అయితే ఎల్సా ఉంటాయి చూసారా, ప్రిన్సెస్, అవి మాట. అబ్బాయిలకి అయితే మిక్కీ మౌస్లు కూడా పర్లేదు కదా వాళ్ళకి. అమ్మాయిలు అయితే చాలా ఉంటారండి పింక్ కలరే కావాలి అని, అందుకే కొన్ని పింక్ కొన్ని బ్లూ తీసుకున్నాను. తర్వాత ఒక 70 చాక్లెట్లు తీసుకున్నానండి, ఎందుకంటే కొన్ని స్కూల్లో కూడా తను ఇస్తుంది అనమాట ఫ్రెండ్స్కి. అండ్ వచ్చిన పిల్లలు వస్తారు కదండి ఈవినింగ్ పార్టీకి, దానికోసం కూడా అనమాట. నైట్ ఇవన్నీ నేను రెడీ చేసేసాను. ఒక కవర్లోని ఈ రిటర్న్ గిఫ్ట్, ఒక చాక్లెట్ అనమాట, ఆ కవర్లో వేసి రెడీగా ఉంచేసాం. ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ చాలా బిజీగా ఉంటాను కదా. అండ్ పాప చేతితోనే ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్లు ప్యాక్ చేయించాను కాబట్టి అది సరదా పడ్డదనమాట. ఎందుకంటే నేను ఈ ఫ్రెండ్కి ఈ కలర్ ఇస్తాను, నా బెస్ట్ ఫ్రెండ్కి ఈ కలర్ ఇస్తానని చెప్తూ చక్కగా ప్యాక్ చేసుకుంది. 15 మందికి వండుతున్నానండి. సో ఇక్కడ నేను 3 కిలోలు చికెన్ తీసుకున్నాను. చికెన్ కర్రీ, బగారా రైస్, డ్రింక్, కేక్, పెద్దవాళ్ళకి అంటే మా ఫ్రెండ్స్ వస్తారు కదా వాళ్ళందరికీ అనమాట. డిన్నర్ కూడా ఇన్వైట్ చేశాను. పిల్లలందరికీ బాక్స్ తెప్పిస్తున్నానండి, మీకు చూపిస్తాను అవి ఈవినింగ్. అండ్ ఇప్పుడైతే మధ్యాహ్నం నేను చికెన్ కర్రీ చేసేస్తున్నాను అనమాట. నైట్ అంటే 7-7:30కి బగారా రైస్ చేస్తాను, వేడివేడిగా ఉంటుంది కదా. సో చికెన్ కర్రీ అయితే ఈ రెసిపీ కోసం మీరు అంటే మీకు ఈ రెసిపీ కావాలి అనుకుంటే కృతికా వంటల్లో ఉందండి. ఈ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది, థిక్ గ్రేవీతో అనమాట. ఇలా గ్రేవీ ముందు ప్రిపేర్ చేసుకోవాలి, మీకు నేను చూపిస్తాను చూడండి వీడియోలో. చికెన్ కర్రీ అయిపోయింది అనుకోండి, బగారా రైసే ఉంటుంది. తర్వాత ఇంకా డెకరేషన్ చేయాలి. అంటే మా ఆయన చేస్తారు, నేను కొంచెం హెల్ప్ చేయాలి కదా. అందుకే మా పాప స్కూల్కి వెళ్ళింది, అది వచ్చిన లోపలే డెకరేషన్ చేసేస్తే అది కొంచెం సరదా పడుతుందని అనుకుంటున్నాను అనమాట. అండ్ ఇప్పుడే కర్రీ చేసేస్తున్నాను కాబట్టి నేను కూడా మధ్యాహ్నం తిని వచ్చండి. ఇంకా నాకు ఎక్స్ట్రా వంట ఏమీ లేదు. ఈవినింగ్ కూడా అయిపోతుంది. 15 మెంబర్స్ కదా, 3 కిలోస్ తెచ్చాను, సరిపోద్దని. ఎందుకంటే నైట్ టైం ఎక్కువగా తినలేరు కదా అని. నేను యాక్చువల్లీ బయట నుంచి బిర్యానీ తెప్పిస్తాను అనుకున్నానండి, కానీ మా ఫ్రెండ్స్ కృతికా వంటలు నీవు అండ్ నువ్వేమో బయట నుంచి బిర్యానీ తెప్పిస్తావా, నువ్వే వండు అన్నారు అనమాట. సో అందుకే వండుతున్నాను. వాళ్ళకి చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం, బగారా రైస్ అంటే. సో వాళ్ళ కోసమే. సో ఈజీ కదండి. ఇప్పుడు మధ్యాహ్నం చికెన్ చేస్తే నైట్ బగారా రైస్ ఎంతసేపు అండి. ఆల్రెడీ అన్ని కటింగ్ చేసుకొని ఉంచేసుకున్నాను అనమాట. వంట అయిపోయాక భోంచేసిన తర్వాత మేము డెకరేషన్ ఇంకా స్టార్ట్ చేసాము, నేను మా ఆయన కలిపి. ఎందుకంటే కొంచెం హెల్ప్ చేస్తూ ఉండాలి కదండి. ఇవి ట్రైపాడ్స్ అండి, నేను షూట్కి యూజ్ చేస్తాను కదా. ఆ ట్రైపాడ్స్ పెట్టి మా ఆయన చాలా బాగా డెకరేషన్ చేశారనమాట. చాలా ఆలోచించారు ఏం చేయాలని. అండ్ దివాళీ లైట్స్ ఉంటాయి కదా ఇంట్లో, అవి కూడా మేము కొంచెం డెకరేషన్కి యూజ్ చేసాము. ముందు ట్రైపోర్డ్స్తో ఇలాగా స్క్వేర్ లాగా చేశారండి. ఒక ఐరన్ రాడ్ ఉండేది, అంటే స్టీల్ రాడ్ అనమాట. ఆ రాడ్ కూడా పైకి ఇలాగా సెట్ చేశారనమాట స్క్వేర్ లాగా రావడానికి. అండ్ ఈ లైట్లు ఉన్నాయి కదండి, ఆ లైట్లు ఏమో స్ట్రెయిట్గా పెట్టారనమాట. ఎలా పడితే అలా పెట్టారనుకోండి కొంచెం బాగోదు కదండి. స్ట్రెయిట్గా ఉంటే బాగా లుక్ కనిపిస్తుందని కింద కూడా అంటించారనమాట. తర్వాత ఇక్కడ క్లాత్ చూసారు కదా, కాపర్ కలర్లో, అంటే థీమ్ ఏమో గోల్డ్ అండ్ కాపర్ అనుకున్నాము, అందుకే అన్ని గోల్డ్ అండ్ కాపర్లోనే తీసుకున్నాము అనమాట. అండ్ ఈ క్లాత్ ఏమో 250 రూపీస్ అండి. ఎక్కడ మేము ఈ డెకరేషన్ సామాన్లన్నీ కొన్నామో అక్కడే క్లాత్ కూడా ఉందన్నమాట, అదే కొనేసాం. అండ్ లైట్లు ఎక్కువ ఉండిపోయాయి కదండి, సో అవి రౌండ్గా చుట్టేసి వెనక పెట్టేశారనమాట, మంచి లుక్ వస్తుందని. అండ్ పాప స్కూల్ నుంచి వచ్చేసిందండి, దాన్ని సరదా చూడాలి. మేము ఆల్రెడీ లైట్లు వెలిగించేసి బెలూన్స్ కొన్ని బెలూన్స్ పెట్టేసి ఉంచేసాను అనమాట, అది వచ్చిన వెంటనే సర్ప్రైజ్ అవ్వాలని. చూడండి ఎలా సరదా పడుతుందో చూసనమాట. చిన్నదే కదా, కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఇంకా బర్త్డేస్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఈ ఏజ్లో కొంచెం వాళ్ళకి బర్త్డేస్ చేయాలి, ఫ్రెండ్స్ రావాలి అనుకుంటారు. అండ్ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే మేము సర్ప్రైజ్గా గిఫ్ట్స్ ఉంచాం కదా, అవన్నీ ఇచ్చేసాం అనమాట.
మా బాబేమో పియానో ఇచ్చాడండి, నేనేమో ఒక చిన్న కెమెరా అనమాట, దాంతో ఫొటోస్ కూడా తీయొచ్చు, చిన్న మెమరీ కార్డ్ కూడా ఉంటుంది. మా అత్తయ్య ఏమో సమ్ గేమ్స్ ఇచ్చారు, అండ్ మా ఆయన ఏమో మేకప్ కిట్ ఇచ్చారు. మా ఆయనకి ముందే చెప్పేసింది అనమాట నాకు మేకప్ కిట్టే కావాలని. ఇదేనండి నేను ఇచ్చిన గిఫ్ట్. కెమెరా చాలా బాగుందండి, పిల్లలు అయితే భలేగా నచ్చుతారనమాట. ఇది అమెజాన్లో ఉందండి, మీరు కావాలంటే బుక్ చేసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి. మీరు కంప్యూటర్స్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట, ఎక్కించుకోవచ్చు. దీనికి మెమరీ కార్డ్ ఉంటుంది చిన్నది, అది మనం కొనుక్కోవాలి. మెమరీ కార్డ్ అయితే ఇవ్వరు. ఇంకా నాకు ఫొటోస్ తీసేసింది, ఇంట్లో అందరికీ ఫొటోస్ తీసింది. నేను ఇచ్చిన గిఫ్ట్ అందరికన్నా బాగా నచ్చింది తనకి. అండ్ మేకప్ కిట్. సో బాక్స్ వచ్చేయండి 55 బాక్సెస్ ఆర్డర్ ఇచ్చాం అనమాట. సో ఇదేనండి బాక్సెస్. సో ఇందులో ఏమున్నాయంటే, అంటే ఎప్పుడు నార్మల్గా బర్గర్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈసారి కొంచెం డిఫరెంట్ కానీ ఇలా చేశానండి. సో చిప్స్ చిన్న ప్యాకెట్ ఉంటుందండి. సో ఇది ఫ్రెష్గా చేశారనమాట షెఫ్. సో చాలా నాకు చాక్లెట్ అంటిపోయింది. చిన్న కప్ కేక్ అండ్ ఒక జ్యూస్ అన్నమాట, అంతేనండి. ఇదే అనమాట స్నాక్స్ అండ్ కేక్ ఉంటుంది పిల్లలకి, అండ్ రిటర్న్ గిఫ్ట్స్ అండి. సింపుల్గా బాగున్నాయి కదా. నేనేమో ఈవినింగ్ బగారా రైస్ చేద్దాం అనుకున్నాను కదండి. మా ఆయన ఫ్రెండ్ ఏమో లేదు, నువ్వు పార్టీలో బిజీగా ఉండు, నువ్వు ఎంజాయ్ చెయ్యు, మేము బగారా రైస్ చేస్తాము అన్నారనమాట. సో మా ఆయన ఇంకా తన ఫ్రెండ్ చక్కగా కలిసి బగారా రైస్ చేశారు. అండ్ బగారా రైస్ నిజంగా చెప్పాలంటే చాలా చాలా టేస్టీగా వచ్చిందండి, చాలా బాగా చేశారు. నేను చికెన్ కర్రీ చేసేసి పక్కన పెట్టేశాను కదా, వాళ్ళు బగారా రైస్ ఒకటే చేశారనమాట. అండ్ ఈ బగారా రైస్ కూడా చాలా డిఫరెంట్గా చేశారండి, నాకు బాగా నచ్చిందనమాట. మన కృతిక వంటలు ఛానల్లో డెఫినెట్గా ఈ రెసిపీ పోస్ట్ చేస్తాను త్వరలోనే. వీళ్ళు ఇక్కడ బగారా రైస్ చేస్తున్నారు, అండ్ పార్టీ కూడా స్టార్ట్ అయిపోయిందండి. పిల్లలందరూ వచ్చేసారు, గిఫ్ట్లు అన్నీ ఇచ్చేస్తున్నారు అనమాట. మా పాప ఏ గిఫ్ట్ ఓపెన్ చేయకుండా చక్కగా గిఫ్ట్స్ అన్నీ తీసుకొని ఒక దగ్గర దాసిందనమాట. పార్టీ అయిన తర్వాత నేను అన్నీ ఓపెన్ చేస్తాను మమ్మీ అన్నది. లాస్ట్ ఇయర్ బర్త్డే అయితే వాళ్ళు ఇచ్చిన వెంటనే అన్నీ ఆల్వేదరిగే ఓపెన్ చేసేసింది అనమాట. ఈసారి అయితే కొంచెం పెద్ద అయింది కదా, చక్కగా ఒక రూమ్లో అన్నీ పెట్టుకుంది. అండ్ మా ఫ్రెండ్ ఏమో కొంచెం పిల్లలకి ఎంటర్టైన్ చేద్దామని ఒక గేమ్ ఆడిపించింది అనమాట, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పిల్లలైతే భలే ఎంజాయ్ చేశారండి, గేమ్స్ ఆడిపిస్తే చాలా ఇష్టం కదా. అండ్ ఆ గేమ్లో ఒక్క పాప గెలిచిందనమాట. సో గెలిచిన అమ్మాయికి ఒక చాక్లెట్ ఇచ్చాము, చాలా సరదా పడిపోయింది తను. అండ్ సెకండ్ వచ్చిన వాళ్ళకి కూడా ఒక చాక్లెట్ ఇచ్చామన్నమాట ఇద్దరికి. పిల్లలందరూ అక్కడ డ్యాన్స్ వేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. నేను మధ్యన వచ్చి ఈ బగారా రైస్ ఎలా చేస్తున్నారో చూసి వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుందండి, ఒక్కొక్క వంట తీరు ఉంటుందన్నమాట. సో తినేలా చేస్తున్నారో నోటీస్ చేస్తున్నాను, ఎందుకంటే కృతిక వంటల ఛానల్లో పోస్ట్ చేయాలి కాబట్టి. మొత్తం నెయ్యితోనే బగారా రైస్ చేశారండి. ఆయిల్ ఐ థింక్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఒకటే వేసి ఉంటారనమాట, తగ్గిందంతా నెయ్యే. బట్ టేస్ట్ అయితే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అదిరిపోయిందనమాట. బగారా రైస్ అయిపోయిన తర్వాత ఇంకా మేము కేక్ కటింగ్ స్టార్ట్ చేసేసాము. కేక్ కూడా గోల్డ్ అండ్ కాపర్లోనే తీసుకున్నాము, ఎందుకంటే మొత్తం థీమ్ అంతటికి సెట్ అవ్వాలి కదా అని. డెకరేషన్ కూడా గోల్డ్ అండ్ కాపరే కదండి, అలా అనమాట. అండ్ పాప ఏమో ఏదో డాల్ ఏదో పిక్చర్ అండి, ఆ పేరు కూడా నాకు రాదు, ఆ పిక్చర్ ఉండాలన్నదనమాట. సో ఆ పిక్చర్ ఏమో ఒక స్టిక్స్కి అంటే షుగర్ కోట్తో ఉంటుంది కదండి, అదనమాట. అది స్టిక్ చేసేసాము, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కేక్ కటింగ్ అయిన తర్వాత ఇంకా పిల్లలు డ్యాన్స్ స్టార్ట్ చేశారండి. వాళ్ళకు ఒక్క సాంగ్ చెప్తున్నారు, మేము ప్లే చేస్తున్నాం. వాళ్ళు ఎంత బాగా డ్యాన్స్లు వేశారో చూడండి, ఎంత బాగా వేస్తున్నారో, ఎంత క్యూట్గా ఉన్నారో. పార్టీ వేర్లో వచ్చారు కదా, అందరూ చాలా అందంగా ఉన్నారు, బుజ్జిగా ఉన్నారనమాట. డ్యాన్స్లు అన్నీ వేసిన తర్వాత ఇంకా మేము ఆ స్నాక్స్ బాక్సెస్ తీసుకుని వచ్చాను కదండి, ఆ స్నాక్స్ బాక్స్ అందరికీ పంచేసాను అనమాట. చక్కగా కూర్చొని తిన్నారు. కేక్ వాళ్ళకి బాగా నచ్చింది. కేక్ ఏమో నేను చాక్లెట్ క్యారమెల్ తీసుకున్నానండి, చాలా చాలా బాగుంది ఆ ఫ్లేవర్ అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. పిల్లలందరూ కూడా బాగా నచ్చింది. ఇంకా అందరూ తినేసిన తర్వాత రిటర్న్ గిఫ్ట్లు అందరికీ మా పాపే పంచిందండి. ఒక్కొక్కరికి థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని చెప్పి ఇచ్చిందనమాట. అండ్ అంతేనండి, పార్టీ అయిపోయింది. మా పాప చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. అలాగే పార్టీ అయిన తర్వాత మేము పెద్దవాళ్ళందరూ చక్కగా బగారా రైస్, చికెన్ కర్రీ చక్కగా బాగా తినేసామన్నమాట. సో అంతేనండి ఈ వీడియో. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. ఈ లోపల మీరు ఏం చేయాలి, ఒక సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి అండ్ కమెంట్ కూడా చేయాలి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.